అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో మన హిందువులు జరుపుకునే సాంప్రదాయ పండుగలలో మన సంక్రాంతి ఎంతో విశిష్టమైన మరియు ప్రాముఖ్యమైన పెద్ద పండుగ. అన్ని పండుగలకు ఇది ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి పండుగ మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటారు. అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుపుకునే సంక్రాంతి లేదా మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగ సమయంలో రైతు పండించిన పంట చేతికి వచ్చి వారికి లాభం చేకూరుస్తుంది కాబట్టి దీన్ని రైతుల పండుగ అని కూడా అంటారు. సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చేది పల్లె వాతావరణం, పాడి పంటలు, భోగి మంటలు, పిండి వంటలు, ముగ్గుల పోటీలు, గాలిపటాలు, కోడి పందాలు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పట్టణాలకు వలస వచ్చిన వారంతా తమ స్వగ్రామాలకు చేరుకొని అందరితో కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే ఈ సంక్రాంతి పండుగకు అన్ని పల్లెటూళ్ళన్నీ ఎంతో సందడిగా కనిపిస్తాయి. ఈ సంక్రాంతి పండుగను ప్రజలు 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగను జరుపుకునే 3 రోజులలో మొదటి రోజుని భోగి అని, రెండవ రోజుని మకర సంక్రాంతి అని, మూడవ రోజుని కనుమగా పిలుస్తారు. ఈ పండుగ మొదటి రోజైన భోగి రోజున తెల్లవారుజామున ఇంట్లో పెరుకుపోయిన చెక్క సామాను, పాత చెక్కలు, పిడికలు వేసి భోగి మంటలు వేస్తారు. ఇలా చేయడం వల్ల వారి దురదృష్టాలు అన్నీ తొలగిపోతాయని వారు నమ్ముతారు. అలాగే రంగురంగుల ముగ్గులు వేయడం, స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించడం, పాలు పొంగించడం చేస్తారు. అలాగే ఈ భోగి రోజున సాయంత్రం వేళల్లో బొమ్మల కొలువు పెట్టడం, భోగి పండ్లు పోయడం చేస్తారు. ఇది రైతులకు పంట చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగభాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుణ్ణి, విష్ణువుని పూజిస్తారు. ఇక రెండవ రోజున సంక్రాంతి పండుగ. ఇది సంక్రాంతి పండుగ రోజున తెలుగు ఆడపడుచులందరూ రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి సందడి చేస్తారు. ఈ పండుగ రోజున ధాన్యం, వస్త్రాలు, నువ్వుల వంటలు, చెరుకు, పసుపు, కుంకుమ ఇతరులకు ఇవ్వడం ద్వారా సకల సంపదలు పొందుతారని వారు నమ్ముతారు. ఇక 3వ రోజు కనుమ అంటారు. ఇదే ఈ పండుగ చివరి రోజు. ఈ చివరి రోజున ప్రజలు పశువులను లక్ష్మీ స్వరూపాలుగా భావించి అందంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని వారు నమ్ముతారు. ఇక ఎద్దుల పందాలు, కోడి పందాలు ఈ రోజు నిర్వహిస్తారు. అందరూ ఒకరికొకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఈ పండుగ 3వ రోజున ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి రథం ముగ్గుతో కలుపుతూ వేసి ఈ సంక్రాంతి పండుగను సాగనంపుతారు. ఈ రోజుతో సంక్రాంతి పండుగ ముగుస్తుంది. ధన్యవాదాలు.